దేశంలో నిరుద్యోగం, యువతలో పెరుగుతున్న అసహనం, సోషల్ మీడియా వ్యంగ్య రాజకీయాలు ఈ మూడింటి మిశ్రమంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన పేరు కాక్రోచ్ జనతా పార్టీ. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య వేలాది యువత ఆవేదనకు ఎలా రాజకీయ రూపం ఇచ్చింది? ఇది కేవలం సరదా పార్టీయా లేక యువత కోపానికి డిజిటల్ సంకేతమా? ఇదే అంశంపై ఈరోజు మన ప్రత్యేక కథనం. భారతదేశంలో రాజకీయ పార్టీలు కొత్తేం కాదు. కులం కోసం పార్టీలు వచ్చాయి, మతం కోసం పార్టీలు వచ్చాయి, ప్రాంతాల కోసం కూడా పార్టీలు వచ్చాయి. కానీ ఇప్పుడు సోమరిపోతుల కోసం కూడా ఓ పార్టీ వచ్చింది అంటుంది సోషల్ మీడియా. అవును, కాక్రోచ్ జనతా పార్టీ, సంక్షిప్తంగా షార్ట్కట్లో CJP. పేరు వింటేనే నవ్వొస్తుంది కదా, కానీ దాని వెనుక నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దేశంలోని నిరుద్యోగులు సోమరిపోతులు, బొద్దింకలుగా మారిపోయారని, వారంతా జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కుల కార్యకర్తల ముసుగులో వ్యవస్థలపై దాడులకు తెగబడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆ తర్వాత తన వ్యాఖ్యలను కొందరు వ్యక్తీకరించారని CJ వివరణ ఇచ్చినప్పటికి కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడే రంగంలోకి దిగాడు ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్నే. మమ్మల్ని బొద్దింకలు అంటారా? అయితే ఇదిగో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ మే 16న సోషల్ మీడియాలో పార్టీని ప్రకటించాడు. CJ మే 15వ తారీఖున ఈ కామెంట్ చేస్తే ఒక్క రోజులోనే, అంటే 15వ తారీఖున కామెంట్ చేశాడు, మే 16న సోషల్ మీడియాలో పార్టీని ప్రకటించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పార్టీ కేవలం 48 గంటల్లోనే 40,000 మందికి పైగా యువతను ఆకర్షించింది. అవును, 2 రోజుల్లోనే 40,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. ఇది కేవలం సరదా ట్రెండ్ కాదు, యువతలో పెరిగిపోయినటువంటి అసహనం, నిరాశ, వ్యవస్థపై కోపానికి డిజిటల్ రూపం అని మనం దీన్ని గమనించాలి. ఇక ఈ పార్టీ అర్హతలు చూస్తే మరింత వైరల్ అవుతున్నాయి. సభ్యత్వం కావాలంటే నిరుద్యోగి అయి ఉండాలి, శారీరకంగా సోమరిపోతు అయి ఉండాలి, ఎప్పుడూ మొబైల్కు అతుక్కుపోయి ఉండాలి, సోషల్ మీడియాలో వ్యవస్థపై ఫైర్ అవ్వాలి. అంటే ఇవాల్టి డిజిటల్ యువతను పూర్తిగా సెటరికల్గా నిర్వసిస్తూ ఈ యొక్క పార్టీ నిబంధనలు పెట్టారు. ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ 5 సూత్రాల మేనిఫెస్టో ఎంత వ్యంగ్యంగా ఉందో చూద్దాం. వ్యంగ్యంగా మొదలైనప్పటికీ కూడా ఈ పార్టీ విడుదల చేసినటువంటి డిమాండ్లు దేశంలోని నిరుద్యోగము, వ్యవస్థాగత లోపాలపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇక మేనిఫెస్టోలోని అంశాలు: మొదటిది, న్యాయమూర్తులకు పదవులు వద్దు. పదవీ విరమణ చేసినటువంటి ఏ ప్రధాన న్యాయమూర్తికి రాజ్యసభ సీటు లాంటి రాజకీయ పదవులు ఇవ్వకూడదు. ఇక రెండవది, ఓటు హక్కు పరిరక్షణ. ఓటర్ల జాబితాలో నుంచి అర్హులైన ఓట్లు తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషన్ను ఉప చట్టం కింద అరెస్ట్ చేయాలి. మూడవది, మహిళా రిజర్వేషన్. పార్లమెంటు మరియు కేబినెట్ స్థానాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. ఇక నాలుగవది, స్వతంత్ర మీడియా. కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్న కొన్ని మీడియా ఛానళ్లను లైసెన్సులు రద్దు చేసి స్వతంత్ర మీడియాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐదవది, పార్టీ ఫిరాయింపులపై నిషేధం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేలను లేదా ఎంపీలను 20 ఏళ్ల పాటు ఎన్నికలకు పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ఇది CJP మేనిఫెస్టో ఉన్నటువంటి 5 ప్రధానమైన అంశాలు. ఈ పార్టీపై రాజకీయ నేతలు కూడా స్పందించడం ఆసక్తికరంగా మారింది. TMC ఎంపీ మహునా మెహ్త్రా
నేను ఇప్పటికే యాంటీ నేషనల్ పార్టీ సభ్యురాల్ని, మీతో పనిచేయవచ్చా అంటూ ట్వీట్ చేశారు. దానికి సీజేపీ కూడా అంతే సెటరికల్గా ప్రజాస్వామ్యం కోసం పోరాడే యోధురాలివి, మా పార్టీలోకి స్వాగతం అంటూ రిప్లై ఇచ్చింది. ఇక మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ నేను అర్హుడినా అంటూ అడగ్గా, ఇక 1983 వరల్డ్ కప్ గెలిచారు సార్, అంతకంటే పెద్ద అర్హత ఏముంటుంది అంటూ సోషల్ మీడియా స్టైల్లో సమాధానం ఇచ్చింది పార్టీ. ఇక సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ ఈ పార్టీకి పారదర్శకతపై సూచనలు కూడా చేశారు. ఎలక్ట్రోల్ బాండ్లు వద్దు, అజ్ఞాత విరాళాలు వద్దు, కాక్రోచ్ కేర్స్ ఫండ్ లాంటి రహస్య ఫండ్లు పెట్టొద్దు అంటూ సూచించారు. ఈ సూచనలు కూడా సీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చుతామని ప్రకటించింది. కానీ ఈ కథలో అసలు ప్రశ్న వేరే ఉంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందా? యువతలో నిరాశ పెరిగిందా? ఉద్యోగాల కంటే మీమ్స్, రీల్స్, డిజిటల్ రియాక్షన్స్ ఎక్కువైపోయాయా? కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఓ సెటరికల్ మాత్రమే కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న అసంతృప్తి మాత్రం నిజమే అంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు యువత రోడ్లపై నిరసనలు తెలిపేది, కానీ ఇప్పుడు అదే యువత మీమ్స్తో, ట్వీట్లతో, వైరల్ క్యాంపెయిన్లతో నిరసనలు చెబుతుంది. ఇది డిజిటల్ ప్రజాస్వామ్యమా లేక డిజిటల్ నిరాశ? దేశ రాజకీయాల్లో కొత్త తరహా వ్యంగ్య రాజకీయాలకు ఇది ఆరంభమా లేక సోషల్ మీడియాలో ట్రెండ్గా ముగిసిపోతుందా? అది పక్కన పెడితే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం ఒక పార్టీ కథ కాదు, ఇది నేటి యువత మానసిక స్థితికి అద్దం పడుతోంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఒక కామెంట్స్ని చూస్తుంటే యాంటీ బీజేపీ లాగా అయితే అనిపిస్తుంది. కేవలం ఈ యొక్క వ్యవస్థ పట్ల వాళ్ళ ఈ యొక్క జెన్జీ యూత్, ముఖ్యంగా సోషల్ మీడియా యూత్ ఎగరెస్ట్గా మాట్లాడటం ఓకే, అయితే ఏదైతే వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపడం వరకు అయితే ఓకే, కానీ ఇది ఒక యాంటీ బీజేపీ లాగా అయితే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి దేశంలో ఉన్న పార్టీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా యాంటీ బీజేపీ వాళ్ళే దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో దీనికి ఆల్రెడీ కూడా ఒక నిజంగా సీరియస్ పార్టీగా కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇది బీహార్లో ఇప్పుడే ఆల్రెడీ ఒక అభ్యర్థిని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. రాబోయేటువంటి బై ఎలక్షన్స్లో ఈ యొక్క పార్టీ తరఫున, కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఒక అభ్యర్థిని కూడా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. 2 గంటల క్రితమే ఆ యొక్క అప్డేట్ కూడా వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలనేది కూడా, మీరు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మీరు సమర్థిస్తున్నారా, దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కింద మీరు తెలియజేయండి. అలానే ఇది కేవలం ఒక పార్టీ కథ కాదు, ఇది నేటి యువత మానసిక స్థితికి అద్దం పడుతున్న కథ అని కూడా చెప్పవచ్చు. ఇట్లాంటి డిఫరెంట్ స్టోరీస్ కోసం మీరు చూస్తూనే ఉండండి పొలిటికెంట్ మీడియా.